నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. నేను అంకిత. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలైన సువైనా డెవలపర్స్ అలాగే సాయి సూర్య డెవలపర్స్ పైన ఈడీ సోదాలైతే జరిగాయి. సో అధికారులు దీంట్లో ఈ రైట్స్ అనేకమైన ఆధారాలైతే సేకరించారు. మరి దీనికి ఈ బ్రాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్గా మహేష్ బాబు గారు అయితే అనేకమైన యాడ్స్ ఇవ్వడం మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ యాడ్స్ చేయడానికి మహేష్ బాబు గారు 5.5 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీంట్లో 2.5 కోట్లు లాండ్రీ పద్ధతి ద్వారా తీసుకోవడంపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నెల 27న మహేష్ బాబు గారు విచారణకు హాజరు కావాలని ఈడీ సోదా అధికారులు అయితే తెలిపారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రియల్ ఎస్టేట్ అక్రమాలు ఏదైతే ఉందో దాంట్లో మహేష్ బాబు గారికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఆయన లాండరింగ్ పద్ధతి ద్వారా 2.5 కోట్లు ఏవైతే పారితోషికం తీసుకున్నారో దానిపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ అధికారులు ఈడీని జారీ చేసి వారి ఇంటికి నోటీసులు పంపడం అయితే జరిగిందని తెలుస్తుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పెద్ద ప్లేస్‌లో ఉన్న ఒక హీరో ఒక బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తున్నప్పుడు ప్రజలకు కూడా అంతే నమ్మకం ఉండడం ద్వారా మహేష్ బాబు గారు చేసిన యాడ్స్ చూసి అనేక మంది ప్రజలు దానిపైన ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగిందని అధికారులు చెప్తున్నారు. మరి ఈ రియల్ ఎస్టేట్‌లో ఎలాంటి దందాలు జరిగినాయి, ఎలాంటి అక్రమాలు జరిగినాయి అన్న విషయాలు ఇంకా బయటికైతే రావాల్సి ఉంది. మరి అసలు ఈ నెల 27వ తారీఖున మహేష్ బాబు గారు ఇప్పుడు మరి విచారణకు హాజరవుతారా లేదా మరిన్ని విషయాలు అయితే తెలియాల్సి ఉంది. సో చూసారు కదండి. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ ఆర్టీవీ తెలుగు. దిస్ ఈజ్ అంకిత సైనింగ్ ఆఫ్.